హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది ఏంటంటే ఆషాఢ మాసం 2024 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, మరి కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళడానికి కారణం ఏమిటి, ఎందుకు వెళ్ళాలి అనే విషయం అని తెలుసుకుందామండి. సాధారణంగా కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఎప్పుడైనా ఆషాఢ మాసంలో అంటే ఫస్ట్ వచ్చే ఆషాఢ మాసము పుట్టింటికి పంపిస్తారు. అంటే పెళ్ళి అయ్యి 6 నెలలైనా సరే లేకపోతే 8 నెలలైనా సరే వాళ్ళకి ఆషాఢ మాసము మొదటిది ఎప్పుడు వస్తుందో అప్పుడు పుట్టింటికి ఎందుకు పంపిస్తారన్నది మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింట్లో ఉండకూడదని, అలాగే అల్లుడు కూడా అత్తగారింటికి వెళ్ళకూడదని నానుడి ఎప్పటి నుంచో ఉంది. అసలైతే పంపించరు కూడా నెల రోజులు. కాకపోతే ఈ రోజుల్లో ఇద్దరు ఒకచోటే ఉంటున్నారు కాబట్టి అది కూడా తప్పేనని శాస్త్రం అనేది చెప్తుంది. ఎందుకంటే ఈ రూల్ అనేది ఎందుకు పెట్టారు అనేది మనం తెలుసుకుందామని అనుకున్నాం కాబట్టి దీనికి గల అసలు కారణం ఏంటంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి అంటే అత్తగారింట్లో ఇమ్మడానికి కూడా కొన్ని రోజులు అనేది పడుతుంది కదండి. అదొక కారణము. అదొకటిను ఇద్దరు భార్యాభర్తలు ఒకచోటే ఉంటే కనుక ఈ ఆషాఢ మాసము శూన్యమాసము, అందులోనూ ఋతువు మారే కాలము, మనకి తొలకరి జల్లులు కూడా పడుతుంటాయి కదండి. అప్పుడే వాతావరణం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరిని విడదీయాలని చెప్పి వాళ్ళు అత్తగారింటికి పంపించే అవకాశం అనేది అట్లా కల్పించారు. అంటే అల్లుడు అత్తగారిని చూడకూడదు, కోడలు అంటే అత్తగారిని చూడకూడదు అని అంటారు. కానీ అదైతే కొన్ని చోట్ల నమ్మరు కూడా. ఎందుకంటే ఈ నానుడు అనేది ఇందుకే పెట్టారు, సంతాన ప్రాప్తి కోసం అయితే వాళ్ళిద్దరూ అంటే ప్రయత్నం అనేది చేయకూడదని చెప్పి ఈ రూల్ అనేది పెట్టారు. కానీ వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆషాఢ మాసము కొత్త కోడల్ని పంపించాలి అని. ఎందుకంటే కొత్త కోడలు శూన్యమాసంలో ఇంట్లో ఉండకూడదు. అందులోనూ ఒకవేళ ముందు నెలలోనే పెళ్ళి అయితే కనుక వాళ్ళు సంతాన ప్రాప్తికి ప్రయత్నిస్తే అది మంచిది కాదు అని చెప్పి, అంటే సంతానం కూడా మంచిగా కలగదు అని చెప్పి వాళ్ళ ఇద్దరిని విడదీయడానికి ఇలా పెట్టారు అని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే ఆషాఢమాసం శూన్యమాసము శుభకార్యాలు ఏవి జరగవని తెలిసిన విషయమే కదండి. మరి ఆ రోజుల్లో కనుక సంతాన ప్రాప్తి అంటే పిండము మొదలైనప్పటి నుంచే మనకి అంటే నక్షత్రం అనేది కానీ ఏదైనా కానీ పిండం పడిన గడియలే మనకి ముఖ్యమని అనుకుంటాం. కానీ అది ఎవరికి తెలియదు. కాబట్టి ఆషాఢ మాసము మంచిది కాదు అని అంటారు. కాబట్టి ఈ రోజుల్లో ఇలా జరగకూడదు అని చెప్పి వాళ్ళిద్దరిని అలా విడదీస్తారు అని చెప్పి పెద్దలు చెప్పిన నానుడండి, నేను చెప్పింది కాదు. కాబట్టి అత్తగారింట్లో కోడలు ఉండకుండా పుట్టింటికి వెళ్ళడమే మంచిది. ఈ నెల రోజులు మొత్తము అక్కడే ఉండి తర్వాత శ్రావణ మాసం రాగానే వీళ్ళు అంటే మంగళవారం నోములు ఉంటే నోచుకోవచ్చు, లేకపోతే కనుక ఒకసారి అత్తగారింటికి వెళ్ళి రావచ్చు, లేకపోతే మీకు శుక్రవారం నోములు ఉంటే శుక్రవారం నోములు నోముకోవచ్చు. మంచి రోజు చూసుకొని శ్రావణ పట్టి అది పెట్టిన తర్వాత పిల్లని తీసుకొని వెళ్ళవచ్చు. ఇదండి మరి నేను ఆషాఢ మాసము అమ్మాయిని ఎందుకు అత్తగారింటికి పంపిస్తారు అనే విషయం అనేది క్లుప్తంగా చెప్పాను. అంటే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అయితే ఆషాఢ మాసము 2024లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనే విషయం కూడా మనం తెలుసుకుందాము. ఆషాఢ మాసము 2024లో జూలై 6వ తేదీ నుండి మొదలుకొని ఆగస్టు 3వ తేదీ వరకు ఉందండి. మరి పిల్లని పంపించాలి అనుకుంటే మీరు ముందే మంచి రోజు చూసుకొని తీసుకొని వెళ్ళి తర్వాత మీరు ఎప్పుడైనా మీకు ఇష్టమైనప్పుడు తీసుకొని రావచ్చు. మీకు నోములు ఉంటే నోమించుకొని పంపించవచ్చు, లేకపోతే నోములు లేకపోతే మీరు శ్రావణ మాసం రాగానే మంచి రోజు చూసుకొని అమ్మాయిని తీసుకొని వెళ్ళవచ్చు. ఇదండి మరి ఈ వీడియో నేను క్లుప్తంగా చెప్పాను. ఆషాఢ మాసము కొత్తగా నవదంపతులు ఎందుకు ఒకచోట ఉండకూడదు, వారిని అత్తగారింటికి ఎందుకు పంపిస్తారు, అంటే అమ్మాయిని అత్తగారింటికి ఎందుకు పంపిస్తారు అనే విషయం అనేది మనం తెలుసుకున్నాం కదా. అలాగే 2024లో ఆషాఢ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనేది కూడా తెలుసుకున్నాము. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. కాబట్టి నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు చూడగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటానండి.